ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథరూపము ధరించగా ఆ గ్రంథమును ప్రస్తుతము అధ్యయనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అందరకు నమస్కారం. మనం చేయి ఆకారానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం వ్రేళ్ల గురించి తెలుసుకుంటున్నాం. అంటే వ్రేళ్ల మధ్యన ఉన్నటువంటి ఖాళీలు అది ఏ ఏ విషయాలు చెప్తాయో మనం సమగ్రంగా దర్శిస్తున్నాం. ఇంకా అతను మనకేం చెప్పక్కర్లా, ఆ వ్యక్తి నా లక్షణం ఇదండి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, చూడంగానే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు అపోలో మెర్క్యూరీ ఫింగర్స్ మధ్య అంటే ఉంగరపు వేలు చిటికిన వేలు మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటే స్వేచ్ఛగా స్వతంత్రముగా తాను అనుకున్నట్లుగా పనులు చేయడం ఉంటుంది. ఈ వ్రేళ్ల మధ్యన గ్యాప్ ఏం తెలియజేస్తుందంటే స్వేచ్ఛని. వ్రేళ్ల మధ్యన గ్యాప్ లేకపోతే ఒకళ్ళ అజమాయిషీకి కట్టుబడి ఉండడం. ఎందుకు మనకెందుకు, మనం సొంతగా చేస్తే ఏమవుతాయో ఎందుకు, వాళ్ళు చెప్తే అప్పుడు మనం చేద్దాం, లేకపోతే ఇది ఎలా చేయాలో వాళ్ళని సలహా అడుగుతాం. ఒకళ్ళ మీద ఆధారపడడం, మధ్యన గ్యాప్ లేకపోతే దగ్గరగా ఉంటే, వేళ్ల మధ్యన సందు లేకుండా దగ్గరగా ఉంటే ఒకరి మీద ఆధారపడినట్టుగా అయిపోతుంది. అంటే వెళ్ళటానికి సందు లేదు, వెళ్ళటానికి దారి లేదు వాళ్ళకి.
మనం రోడ్డు మీద వెళ్ళాలంటే రోడ్డు వెడల్పు ఉంటేనే కదా, మనం రోడ్డు ఉంటేనే కదా అక్కడ వెళ్ళటానికి. అక్కడ రోడ్డు లేదు, ఇంకేం వెళ్తాం. ఇప్పుడు ఒక్కో చోట ఒక ముగ్గురు అన్నదమ్ములు ఎవరో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 3 ఇళ్ళు కట్టుకుంటారు. వాళ్ళ వరకు ఒక దారి ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళు నడవటానికి వీలుగా. ఒక సన్న గొంతిలాగా ఉంటుంది, చాలా తక్కువ వెడల్పుతో. ఓ 2 అడుగు 3 అడుగులో ఎంతో వాళ్ళు అటు ఇటు నడవటానికి అన్నట్టుగా. అది రోడ్డు కిందకి రాదు కదా. ఇప్పుడు దాంట్లో మనం వెళ్ళాలంటే వాళ్ళని అడిగి వెళ్ళాలి. అట్లా ఉంటుందన్నమాట. గ్యాప్ లేకపోతే, సందు లేకపోతే అలాగా ఉంటుంది వాడి వ్యవహారం, వాడి యొక్క స్వభావం, వాడి ఆలోచన విధానం. అదే గ్యాప్ ఉంటే వాడి ఇష్టం, జర్రున వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. అట్లా మనం రీజనింగ్ ఏంటిది, ఎందుకు ఇట్లాగా గ్యాప్ ఉంటేనేమో స్వేచ్ఛ అంటున్నాము, గ్యాప్ లేకపోతే స్వేచ్ఛ లేదంటున్నాం, ఎందుకని అంటే ఇట్లా ఈ విధంగా మనం విశ్లేషణ చేసుకోవడం. ఇప్పుడు ఉంగరపు వేలు అట్లాగే చిటికిన వేలు, ఈ రెండిటి మధ్యన గ్యాప్ ఉంటే స్వేచ్ఛగా, స్వతంత్రముగా, తాను అనుకున్నట్లుగా పనులు చేయడం ఉంటుంది. పనులు చేయడంలో పూర్తి స్వేచ్ఛగా ఉంటాడు, ఇంకొకరిని అడగటం అన్న ప్రశ్నే ఉండదు. ఇతరులు ఏమనుకుంటారో అని అనుకోవడం ఉండదు. స్వేచ్ఛకు సంబంధించి మనకు 3 రకములు వచ్చినవి. అంటే మనకి బొటన వేలు, చూపుడు వేలు, ఈ రెండిటికి మధ్యన దూరం ఎక్కువ ఉంటే, గ్యాప్ ఎక్కువ ఉంటే లో సెట్ థంబ్ అంటాం. అది స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడటంగా ఉంటుంది. ఇక జూపిటరు సాటర్న్ ఫింగర్స్ మధ్య, అంటే చూపుడు వేలు, మధ్య వేలు, ఈ రెండిటి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటే స్వేచ్ఛగా ఆలోచించడం, అంటే స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతాడు, కానీ ఆలోచించడం ఉండదు. ఆలోచించాలి అని అంటే ఈ రెండిటి మధ్యన గ్యాప్ ఉండాలి, అంటే చూపుడు వేలు, మధ్య వేలు, ఈ రెండు కలవాలి. ఈ రెండిటికి సంబంధించిన ఆ మధ్య ఖాళీ, ఆ సందు వాడిని ఆలోచించేటట్టు చేస్తుంది. వాడు ఆలోచించేటట్టుకుంటే ఇక్కడ సందు ఉంటుంది, అంతే. పెద్ద విశేషం ఏం లేదు ఇక్కడ. వాడు ఆలోచించేవాడండి, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించేవాడు, అంతే. ఇక్కడ గ్యాప్ ఉండిపోతుంది, అంతే. 2 వేల మధ్యన సందు, అంతే. ఇట్లా వేళ్ళు తెరిచినప్పుడు ఏ వేలు కా వేలు దూరంగా ఉన్నట్టు ఉంటుంది. అంటే స్వేచ్ఛగా ఉండడం, స్వేచ్ఛగా ఆలోచించడం. అపోలో మెర్కురీ మధ్యన, అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు మధ్యన ఉంటే, మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటే, సందు ఉంటే, బాగా సందుగా ఉంటే స్వేచ్ఛగా పనులు చేయడం. 3 రకాలు వచ్చినాయి మనకి. మధ్యలో ఒకటి ఏంటది, మధ్య వేలు, ఉంగరపు వేలుకి మధ్యన గ్యాప్. అదేంటి, అది మరీ ఎక్కువ స్వేచ్ఛ అన్నమాట. ఇక ఇవన్నీ అండర్ కంట్రోల్గా ఉంటాయి, అంటే పిచ్చిగా చేయటం కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఈ 3 చెప్పుకున్నవి ఒక క్రమ పద్ధతి. స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటాడు, స్వేచ్ఛగా ఆలోచించాలనుకుంటాడు, స్వేచ్ఛగా పనులు చేయాలనుకుంటాడు. స్వేచ్ఛగా ఉండడం, స్వేచ్ఛగా ఆలోచించడం, స్వేచ్ఛగా పనులు చేయడం. వీటిలో ఏది లేకపోయినా ఆ పనులు సరిగ్గా ఉండవు. ఇప్పుడు స్వేచ్ఛగా పనులు చేయాలని ఉంటుంది, ఎట్లా, ఈ ఉంగరపు వేలు, చిటికిన వేలు మధ్యన గ్యాప్ ఉందండి, కానీ ఈ చూపుడు వేలుకి మధ్య వేలుకి మధ్యన సందు లేదు.
అప్పుడేంటి ఆలోచన లేదు ఇంకా. స్వేచ్ఛగా ఆలోచించడం అనేది లేదు ఇంకా. ఆలోచించడం లేకుండా ఉండటం వల్ల ఏమైంది? పనులు చేయటం ఉంటుంది. అంతే. తోచింది చేసేస్తుంటాడు అంతే. ఏమి ఉండదింకా. అడ్డదిడ్డంగా చేసేస్తుంటాడు. మొత్తం ఫెయిల్యూర్స్. ఇంకోటి చెప్పింది వినడు. స్వేచ్ఛగా చేయడం కదా! స్వేచ్ఛగా చేయాలి. స్వేచ్ఛగా పనులు చేయాలి. ఇంకోటి చెప్పింది వినడు. తను సొంతగా ఆలోచించుకోలేడు. సో, ఆలోచించటానికి ఇక్కడ సందు లేదిక్కడ. చూపుడు వేలికి, మధ్య వేలికి మధ్యన సందు లేదు. అక్కడ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ లేకుండా సొంతగా పనులు చేయాలి అంటే ఏముండాలి? సొంతగా ఆలోచించడం ఉండాలి. ఈ రెండిటితో పాటు అసలు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టం ఉండాలి. ఆ స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టము అనేది లేకపోతే ఈ 2 మళ్ళీ దెబ్బతింటాయి. ఈ 2 ఉండి స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టత సంబంధించి బొటన వేలికి, చూపుడు వేలికి మధ్యన గ్యాపు తక్కువుందనుకోండి. 2 దగ్గరగా ఉన్నాయి. అంటే ఆలోచించడం లేదిక. మన ఇష్టం లేదింక. స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడటం అనేది లేదు. కానీ స్వేచ్ఛగా ఆలోచించడానికి సందుంది. స్వేచ్ఛగా పనులు చేయటానికి సందుంది. స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, స్వేచ్ఛగా పనులు చేస్తాడు. కానీ ఫెయిల్యూర్స్. ఎందుకని? స్వేచ్ఛగా ఉండడానికి అనే దానికి పట్ల ఇష్టత లేదు. ఇష్టత లేకుండా ఆలోచన వచ్చింది చేసేస్తుంటాడు అంతే. అది అడ్డదిడ్డం అయిపోతుంది. అట్లా ఈ 3 రకాలు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. స్వేచ్ఛగా పనులు చేసే వాళ్ళకి సంబంధించి ఈ 3 కలిసి ఉన్నాయా లేవా? ఈ మూడిట్లో ఏ ఒకటి తగ్గినా మొత్తం ఫెయిల్యూర్స్ వచ్చేస్తాయి. తర్వాత ఈ వేళ సందులకి సంబంధించి మధ్య వేలు, ఉంగరపు వేలు మధ్యన సందు అది ఎక్కువ ఉంటే వీటిలాగానే అది కూడా సందు ఉందనుకోండి, అది మరీ బరితెగించినట్టు అయిపోతుంది అనమాట. పూర్తిగా ఫెయిల్యూర్స్ ఇక. ఇంకా వాడిని ఆపేవాడు ఎవడు లేడు ఇక. అంతే. వాడు ఎక్కడుంటాడో రేపు ఎక్కడుంటాడో తెలియదు. వాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో తెలియదు అన్నట్టుగా అయిపోతుంది. ఒకదాని మీద ఎన్ని ఉద్యోగాలు చేస్తాడో తెలియదు, ఎన్ని వ్యాపారాలు చేస్తాడో తెలియదు. రేపేం చేస్తాడో వాడికే తెలియదు అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఈ 3 చక్కగా పనిచేయాలంటే ఏ 3? స్వేచ్ఛగా ఉండడం, స్వేచ్ఛగా ఆలోచించడం, స్వేచ్ఛగా పనులు చేయడం. ఈ 3 చక్కటి కాంబినేషన్. ఇవి చక్కగా ముందుకు సరగాలి అంటే ఈ మధ్య వేలు, ఉంగరపు వేలు మధ్యన గ్యాప్ కొంచెం తగ్గాలి. ఆ సందు ఎక్కువ లేకుండా ఉంటే అప్పుడు అండర్ కంట్రోల్. చక్కగా వాడిని ఎవరు ఏమీ చేయలేరు ఇక. ఒక క్రమ పద్ధతిలో ధర్మయుతంగా కర్మలు చేయడం అనేది ఉంటుంది. ధర్మము, కర్మం అని మనం చెప్పుకున్నాం. ఇవాళ భాగవతంలో కూడా అదే వచ్చింది. మాస్టర్ గారు కూడా అదే ధర్మం అని అనుసరించి కర్మలు చేయాలి అన్నట్టుగా. అట్లా ధర్మాన్ని అనుసరించి కర్మలు చేయటం ఉంటుంది కాబట్టి ప్రశాంతత ఉంటుంది. చేతిని పరిశీలించేటప్పుడు వ్రేళ్ల మధ్య ఖాళీ చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఫలితం చెప్పగలం. సందు ఉంది అక్కడ, వీడేమో సొంతగా చేయలేడండి. ఉండదు అలాగా. అంత ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. అంత ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సరే, ఇంకా ఒక్కోసారి సాటర్న్ అపోలో ఫింగర్స్ దగ్గరగా ఉండవచ్చు. అంటే సందు ఏమాత్రం లేకుండా కలిసినట్టుగా. ఏది? మధ్య వేలు, ఉంగరపు వేలు. అప్పుడు భవిష్యత్తు పట్ల అతి జాగ్రత్తగా ఉంటాడు. నిర్లక్ష్యంగా చేయటం ఉండదు. నిర్లక్ష్యము అనేది ఉండదు. 4 వ్రేళ్ళు విడివిడిగా దూరంగా ఉంటే స్వతంత్రమైన ఆలోచన అంటే 5 మనం బొటన వేలు, చూపుడు వేలికి
సందు ఎక్కువ ఉంది. అట్లాగే వీటికి కూడా మధ్యన సందు ఎక్కువ ఉంది. మొత్తం 1, 2, 3, 4 సందులు పూర్తిగా ఇట్లా చెయ్యి చాపండి అంటే ఒక్కో వేలు ఒక్కొక్క వైపుగా ఉన్నట్టుగా ఉంటుంది. మధ్యన అన్ని సందులు కనిపిస్తాయి అన్నమాట. అప్పుడేంటి దానికి స్వతంత్రమైన ఆలోచన, బొహీమియన్ టెండెన్సీ, భవిష్యత్ పట్ల కేర్లెస్, పనులు చేయడంలో స్వతంత్రత ఉంటాయి. పరిచయం చేసుకోవడం చాలా తేలిక. పరిచయం అవ్వగానే చాలా కాలం నుండి తెలిసినట్లుగా ఉంటుంది. త్వరగా పరిచయం అవుతాడు. సంప్రదాయములకు, ఆచార వ్యవహారములకు పూర్తి వ్యతిరేకి. ఇట్లాగా ఉంటుంది వాడి పరిస్థితి. ఇక పైదానికి పూర్తి వ్యతిరేకం 4 వ్రేళ్లు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కున్నట్లు ఉన్నప్పుడు. సందు లేదు, దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉన్నాయంటే అర్థం ఏంటి? ఈ వ్రేలు యొక్క దిగువ భాగం అంటే మూలం, ఈ వ్రేలు మొదటి భాగం అరచేయి దగ్గర నుంచి ఉన్నటువంటి భాగం లావుగా ఉండడం. ఈ పైకి వెళ్ళే కొద్ది కొంచెం అంతే లావు ఉండొచ్చు, లేకపోతే కొంచెం సన్నగా ఉండొచ్చు. కానీ కింద మాత్రం లావుగా ఉండడం వల్ల ఒక వేలికి మధ్యన సందు తగ్గిపోతుంది. అదే సందు ఉంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ సన్నం అయిపోతుంది. వ్రేలి మొదట్లో సన్నగా అవుతుంది. 4 వ్రేళ్లు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కున్నట్లుగా ఉన్నప్పుడు పరిచయం చేసుకోవడం చాలా కష్టం. సందు లేదు కదా, వాడి అక్కడికి వెళ్ళటానికి దారి లేదు. దారి మూసుకుపోయినట్టు అయింది. చాలా కష్టం. ఒకవేళ కష్టంగా పరిచయం అయినా చాలా తక్కువగా అవసరం ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడతారు. ఆలోచనలో, పనులు చేయడంలో స్వతంత్రత తక్కువ, జాగ్రత్త ఎక్కువ. ఏం చేస్తే ఏం జరుగుతుందో, ఏమి కీడు వాటిల్లుతుందో, ఏమి నష్టం వస్తాయో అని భయంతో ఉంటాడు. సంప్రదాయములకు, ఆచార వ్యవహారములకు పూర్తిగా బద్ధుడై ఉంటాడు. స్వార్థపూరితంగా ఆలోచనలు తన గురించి మాత్రమే ఉంటాయి. భవిష్యత్తు గురించి భద్రత ఎక్కువ, రేపటి గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త పడాలి. పిల్లలేంటి, వాళ్ళకి అన్ని సమకూర్చాలి అన్నట్టుగా భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఉంటాడు. సందు ఉంటే ఒక రకం, సందు లేకపోతే ఒక రకం. వ్రేళ్లను పరిశీలించేటప్పుడు వాటి పొడవు, వ్రేలి కొస ఏ ఆకారంలో ఉంది, వ్రేలి మందం ఎలా ఉంది, అది కూడా గమనించాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా జూపిటర్, సన్ ఫింగర్స్ సమాన పొడవు ఉంటే నార్మల్. అంటే చూపుడు వేలు, ఉంగరపు వేలు రెండు సమానంగా ఉన్నాయనుకోండి, అది నార్మల్ గా ఉంటుంది. అలా కాక ఒకటి ఎక్కువ పొడవు ఉంటే అది డామినేట్ చేయడం ఉంటుంది. అంటే ఒకటి ఎక్కువ ఉందంటే ఒకటి తక్కువ ఉన్నట్టేగా. ఇప్పుడు చూపుడు వేలు కొంచెం తగ్గింది అనుకోండి, ఈ ఉంగరపు వేలు బాగా పెరిగింది. అప్పుడేంటి, చూపుడు వేలు కనుక పొడవు తక్కువ ఉంటే ఆత్మవిశ్వాసము బాగా తగ్గిపోతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. తనలో తను అన్నట్టుగా అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ సాటర్న్ ఈ ఉంగరపు వేలికి సంబంధించి సన్ ఫింగర్ అది పొడవు ఉంది అంటే అర్థం ఏంటి? సన్ అంటే ఏంటి? సన్ ఫింగరు అందరితోనూ పరిచయం చేసుకోవటం, అందరితో అంటే ఉన్న అన్నిట్లో కన్నా ఎక్కువ చైతన్యవంతంగా ఉంటుంది. సూర్యుడు మరి అంతే కదా, వెలుగునిచ్చేవాడు. పూర్తి చైతన్యంతో ఉంటాడు. కాబట్టి వీడి చుట్టూ అందరూ చేస్తారు.
స్నేహితులు ఎక్కువగా ఉంటారు, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ పొడవు ఉండేటప్పుడు కల్లా ఆకర్షణ ఎక్కువ అవుతుంది, కానీ ఇది తగ్గేటప్పుడు కల్లా, ఇది చూపుడు వేలు తగ్గేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడంతో ఈ ఆకర్షణ కాస్త మొత్తం మూసేసినట్టు అయిపోతుంది, ప్యాకింగ్ చేసినట్టు అయిపోతుంది. ఈ ఆకర్షణ బయటకు కనపడదు, అంటే వాడి దగ్గరికి ఎవరు రాదు. అట్లా ఉంటుంది. బ్రెయిలీ కొసలను గమనించాలి. స్టాచ్యులేట్ గాని స్క్వేర్ ఆకారంలో గాని ఉంటే పొడవుగా ఉన్న బ్రెయిల్ గల మౌంట్ లక్షణములు బలంగా ఉండి లోకానుభూతితో పనులు చేయడం ఉంటుంది. ఒక్కోసారి రెండు బ్రెయిళ్లు సమాన పొడవుగా ఉంటాయి. బ్రెయిలీ కొస ఒకటి కోని అంటే శంకు ఆకారంలో, ఇంకొకటి స్క్వేర్ గా ఉంటాయి, చదరంగా నలు చదరంగా ఉంటే స్క్వేర్ ఉన్నది ప్రాక్టికాలిటీ, కోనిక్ ఉన్నది కీన్నెస్ ని తెలియజేస్తుంది, ఇంట్యూషన్ ని కీన్నెస్ ని తెలియజేస్తుంది. టిప్స్ అంటే బ్రెయిలీ కొసల ఆకారం గురించి వివరంగా తర్వాత తెలుసుకుందాం. స్పష్టంగానే వినపడుతుంది కానీ టపాకాయల మూతలో వినపడకుండా మాట స్పష్టంగానే వస్తుంది సార్. టపాకాయలు జస్ట్ అవేం డిస్టర్బ్ ఏం చేయట్లేదు సార్. ఓకే, అది మనకు బ్యాక్గ్రౌండ్ గా సంతోషంతో చక్కటి విషయం చెప్పుకుంటున్నారని వాళ్ళు టపాకాయలు పేలుస్తున్నట్టు ఉంది, బాగానే ఉంది. ఓకే. మెర్కురీ ఫింగర్ అన్నిటికన్నా చిన్న బ్రెయిల్, అలాగే మెర్కురియన్ అందరికన్నా పొట్టిగా ఉంటారు. ఫింగర్స్ కు మౌంట్ క్వాలిటీస్ జత చేసి చూసుకోవాలి. అంటే మౌంట్ అంటే ఆ గ్రహ శిఖర స్థానం, అంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన లక్షణాలు. ఆ లక్షణాల గురించి మనం తెలుసుకోవాలంటే ఆ బ్రెయిల్ యొక్క మొదట్లో అరచేతిలో కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది కొంత ప్రదేశం. ఆ ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశం ఎలాగ ఉంది, ఉబ్బెత్తుగా ఉందా లేకపోతే చదునుగా ఉందా లేకపోతే గుంటగా ఉందా అన్నది 3 స్థాయిలుగా ఉంటుంది, అది 3 రకాలుగా. అది కూడా మనం గమనించుకోవాలి. చేయి మొత్తమును ఎలా 3 విభాగములుగా 3 లోకములుగా విభజించాము, వ్రేళ్లను కూడా 3 భాగములుగా విభజించాలి. ఎందుకు విభజించాలి? ఆ 3 లోకములు తెలిపే లక్షణములు వ్రేళ్ల ద్వారా ఎలా తెలియబడుతున్నవో తెలుసుకునడానికి. ఇట్లా ప్రశ్నలు వేసుకోవాలి మనం. వితౌట్ రీజనింగ్ పామిస్ట్రీ సబ్జెక్ట్ లో ఏదీ లేదు, ప్రతి దానికి రీజన్ ఉంది. ఆ 3 భాగాలు ఏంటి అంటే, 2 కనుపుళ్ళు ఉన్నాయి కదా మనకి మధ్యలో. వ్రేళ్ళు పరిశీలించండి మీరు. మీ వ్రేళ్ళని ఇట్లాగా తెరిచి వ్రేళ్ల వెంక చూస్తున్నట్టే మధ్యలో 2 కణుపులు ఉన్నాయి కదా, 2 జాయింట్ లాగా 2 ఉన్నాయంటే ఏంటి, 3 భాగాలు ఉన్నట్టే కదా. అంటే దిగువన, మధ్యన, పైన 2 అడ్డగీతలు గీసామంటే 3 భాగాలు చేసినట్టు. 3 భాగాలు చేయండి అంటే మనం ఎన్ని గీతలు గీస్తాం? 2 గీస్తాం. 2 గీస్తే 3 భాగాలు అయిపోతుంది, 3 గీస్తే 4 భాగాలు అయిపోతుంది. అంటే ఎన్ని భాగాలు చేయాలో అన్ని గీతలు గీయక్కర్లేదు, ఒకటి తక్కువే, ఒకటి తగ్గించి తీస్తే మిగతాది మనకు వచ్చేస్తుంది అన్నట్టుగా. అట్లా ఇప్పుడు ఇది 3 భాగాలుగా ఉంది. అంటే దిగువది ఒకటి, అరచేయి దగ్గర నుంచి మనం చూసుకుంటా పైకి వెళితే ఆ వేలు పై కొసకి దిగువన ఒకటి, మధ్యలో ఒకటి, ఆ వేరే కొసల దగ్గర ఒకటి, అట్లా 3 భాగాలు వచ్చినాయి. ఇవి 3 లోకాలని తెలియజేస్తుంది. 3 భాగాలు ఏంటి? 3 భాగాలు మనం చేయి మొత్తాన్ని 3 భాగాలుగా చేసుకున్నాం. ఎట్లా చేసాము? మెంటల్ వరల్డ్, ప్రాక్టికల్ వరల్డ్, బేసర్ వరల్డ్. భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం
అలాగే ప్రాక్టికల్ వరల్డ్, ఇది మానసిక ప్రపంచం. అట్లా 3 భాగాలు చేసుకొని చెప్పుకున్నాం గదా! చైతి మొత్తాన్ని. అంటే వాస్తవిక ప్రాక్టికల్ అంటే వాస్తవిక ప్రపంచం, భౌతిక ప్రపంచం, మానసిక ప్రపంచం. అట్లాగే వీళ్ళకి కూడా మళ్ళీ అదే వస్తుంది. అంటే దిగువన ఇది భౌతిక ప్రపంచం, మధ్యలోది వాస్తవిక ప్రపంచం, ఆ పైది మానసిక ప్రపంచం. ఎందుకు ఇట్లాగా మనం జేసుకోవాలంటే, ఈ 3 గూడా మళ్ళీ పొడవులో తేడా వస్తుంది. అన్నీ ఒకే రకంగా ఉండవు. ఈ 3 భాగాలు పేరుకి 3 భాగాలున్నాయి గానీ, ఈ 3 సమంగా ఉండదు. సమంగా ఉంటే ఈ మూడిట్లోనూ ఈ 3 లోకాలకి సంబంధించి, అటు మనస్సు, ఇటు ప్రాక్టికల్ వాస్తవిక ప్రపంచం, ఇటు భౌతిక ప్రపంచం. ఇట్లా మూడిటితోనూ సమన్వయం చేసుకుంటూ చక్కగా పనులు చేసుకుంటాడు వాడు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. సమతూకంలో ఉంటాడు. అట్లా గాకుండా మధ్యలోదెక్కువయి, మధ్యలోదెక్కువైందంటే కిందదో లేతే పైదో తగ్గుతుంది. ఉన్నది అదే గదా! ఉన్న పొడవేమో అది. ఉన్న పొడవులో 3 సమంగా ఉన్నాయనుకోండి, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. గొడవ లేదు. అట్లా గాకుండా ఒక భాగం ఎక్కువైంది. అంటే అర్థమేంటి? ఇంకోటి తగ్గినట్టే కదా ఆటోమేటిక్‌గా. ప్రత్యేకంగా చెప్పక్కర్లా మనం. అయితే ఏది తగ్గింది? మానసిక ప్రపంచం మధ్యలో ఏది పెరిగింది? అది చూడాలి ముందు. ఏది పెరిగింది? మానసిక ప్రపంచం పెరిగిందనుకుందాం. అంటే ఆ మేరకు ఏమవుతుంది? ఇది తగ్గిపోతుంది. వాస్తవికం తగ్గిపోతుంది. అంటే ఊహల్లో ఉండిపోతాడు. అన్నీ ఆలోచనలు, ప్లాన్‌లు వేయడం అలాగా ఉంటుంది వాడి వ్యవహారం. మనసుకి ఎక్కువ పనుంటుంది గానీ, వాస్తవంగా ఈ వాస్తవిక ప్రపంచంలోకొచ్చి ఇక్కడ పనులు జేయటం, ఇక్కడ వ్యవహారాలు నడపటం ఉండదు. ఈ భౌతిక స్థాయి కూడా తక్కువగానే ఉంటుంది గాబట్టి, వీటికి సంబంధించిన అంటే సుఖంగా ఉందాం, ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి, చక్కటి భోజనం, చక్కగా నిద్రపోవటానికి చక్కటి మంచం, ఈ ఇవి ఆలోచనలు ఉండవనమాట. పూర్తిగా మానసికంగా ఆలోచనలతో ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా మధ్యలోది ఎక్కువగా ఉంది. ఆ పైది తగ్గింది. ఈ కిందది తగ్గింది. అప్పుడేంటి పూర్తిగా వాస్తవిక అంటే పూర్తిగా ప్రాక్టికల్ మ్యాన్‌గా అయిపోతాడు. ప్రతిదాన్ని ప్రయోజనంతో ఆలోచిస్తాడు. ఏంటి ఈ పని జేస్తే నాకేంటి? ఈ పని జేస్తే నాకేంటి? అని అంటాడు. మనం 'అహనా పెళ్ళంటలో' కోట శ్రీనివాసరావు ఎట్లాగైతే నాకేంటి అంటాడు. ఏదడిగినా గాని. అప్పుడు వాడికో రూపాయో, రూ. 5 ఇస్తే అప్పుడు దానికి సమాధానం చెప్తాడు వాడు. వాడితో మాట్లాడాలన్నా వాడికి డబ్బులివ్వాలి. అది అట్లాగుంటుందనమాట. వెరీ ప్రాక్టికల్. సరే కిందది పెరిగింది. దిగువది పెరిగితే అప్పుడేంటి పూర్తిగా భౌతిక స్థాయిలోకి. భోజనం బాగా ఉందా లేదా? అన్ని రకాల రుచులతో భోజనం బాగా సమకూడిందా లేదా? పడుకోటానికి చక్కగా మెత్తటి పరుపులతో మంచం ఉందా లేదా? ఇట్లాగా ఆలోచిస్తాడు. కామసుఖం పట్ల ఆకర్షితుడవుతుంటాడు. పూర్తిగా భౌతిక స్థాయికి సంబంధించి. ఇక మానసిక స్థాయి, వాస్తవిక ప్రపంచం ఆ 2 తక్కువగా ఉంటాయి. దాంతో వీడు ఈ చేసే పనులన్నీ వాస్తవిక దృక్పథంతో ఉండవు. ఏదేదో జేస్తుంటాడు. అంటే వీడి జీవితంలో అంతగా జయాలని ఉండవు. అన్ని అపజయాలుగా ఉంటాయి. ఇట్లా ఈ మళ్ళీ ఏ వేలుకుంది. అన్ని వేళ్ళు సమంగా ఉండవు గదా! ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. అప్పుడేంటి ఆ వేలుకి సంబంధించిన మౌంట్ లక్షణాలకి దాన్ని జత జేయటం. ఇట్లా మనం జాగ్రత్తగా ఇవన్నీ దీని ద్వారా మనకు తెలుస్తాయి. ఈ 3 భాగాలు చేయటం ద్వారా. చెయ్యి మొత్తాన్ని 3 భాగాలు జేస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు విరేలు వరకే 3 భాగాలు జేస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. 78 హ్మ్. సరే.
వ్రేలి కొస నుండి మొదటి కణుపు వరకు అంటే ఫస్ట్ నాట్ అంటాము, ఫస్ట్ ఫాలంక్స్ మెంటల్ వరల్డ్. మనం ఇందాక మనం చెప్పుకుంది 3 భాగాలు ఎట్లాగా అనే దానికి మొదటి కణుపు రెండో కణుపుకి మధ్యన ఉన్నదాన్నేమో సెకండ్ ఫాలంక్స్ అంటాం, ప్రాక్టికల్ వరల్డ్. రెండవ కణుపు వ్రేలు అడుగు భాగం మధ్య వరకు థర్డ్ ఫాలంక్స్ అంటే ఫిజికల్ వరల్డ్ ఆర్ బ్యాసర్ వరల్డ్. ఇంకా వీటికి సంబంధించి ఎట్లా ఉంటే ఎలాగుంటుంది, ఒక్కొక్కటి ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉంటే ఎట్లా ఉంటుంది, అది రేపు మనం ఇంకా స్పష్టంగా చెప్పుకుందాం వివరంగా. స్వస్తి ప్రజా స్వస్తి కాదు మనం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇవన్నీ ఎవరికంటే మనం దీన్ని బట్టి ఇంకా మెరుగైన జీవితాన్ని, మన యొక్క అసలైన లక్ష్యము దైవానుభూతిని త్వరగా పొందటానికి ఎట్లా అని ఆలోచించే వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. ఇవన్నీ మాకెందుకులేండి అని అంటే అది విని ఎలాగా వదిలేయటం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏది మనం అధ్యయనం చేసినా అది నేరుగా మన యొక్క డైలీ లైఫ్ కి అది ఉపయోగపడేటట్టుగా చెప్పబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇది అష్ట సాముద్రికమా, లేకపోతే సీక్రెట్ డాక్టర్నా, లేకపోతే భాగవతమా, లేకపోతే ఇంకొకట, ఏదైనా కానీ ప్రేయరా, ఏదైనా కానీ మన లక్ష్యం చేరటానికి. మన లక్ష్యం చేరాలంటే మనకున్న అడ్డంకులు తొలగించుకోవడం. అడ్డంకులు తొలగించుకోవడం అంటే అడ్డంకులు లేకుండా, అది అడ్డంకి కాదు, ఇంకా అడ్డంకులో కూడా దైవాన్ని చూడటం ఇంకా అయిపోయింది. ఆ విధంగా మనం ఇక్కడ అధ్యయనం చేసుకుంటున్నాం. ఓకే.